మర్యాదగా తలుపు తీయండిరా. ఎవరం లేవో మిమ్మల్నేరా అసలు ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు, నా కళ్ళారా చూశాను. రే విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావంటరా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చానరా. మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపుతి. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి? మాట్లాడో. మీ తప్పును మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేమొచ్చు కానీ నాకు తెలిసిన కుర్రోడు ఒకడు వస్తాడు. ఓ 3 రోజులు మీ రూమ్లోనే ఉంటాడు, సర్దుకోండి. సారీ, అడ్డమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనేమండి సార్? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం, రమ్మనండి సార్. అలా రండి దారికి అని పంపిస్తున్నాను. సూపర్గా ప్లేట్ మార్చావురా. ప్లేట్ మార్చకుండా ఇంకేం చేయగలం? మనం ఏమన్నా కరెక్ట్గా రెంట్ పే చేస్తున్నాం ఏంటి? రే, కొంపదీసి ఇలా ఉంటుందేమో. ఎలా? 3 రోజులని చెప్పి లోపలికి వచ్చిన వాడు మనల్ని బయటికి గెంటేసి పర్మనెంట్గా ఇక్కడే టెంట్ వేసే ప్లాన్ ఏమైనా ఉందేమో. మిమిక్రీ భాషనా? బానిక భాష తెలుసు, ఇదేంటయ్యా కొత్తగా? యాక్చువల్గా నా పేరు విజయ్ అండి. నేను చాలా గొప్పగా మిమిక్రీ చేస్తాను. మిమిక్రీ ఫీల్డ్ లో మనమే మెగా, అందుకే నాకు ఈ పేరెట్టి. ఎవరు? నేనే. ఎప్పుడు? ఇప్పుడే. సార్ సార్ సార్, నేను యాక్టింగ్ కూడా మెంటలకి చేస్తాను సార్. చెయ్యి. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది చిరంజీవి సార్. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నువ్వు మొగడివైతే రారా చూసుకుందాం. ఇది బాలకృష్ణ సార్. కొట్టారంటే దెబ్బ, పైన కింద అబ్బా. ఇది నాగార్జున సార్. ఎలా ఉంది సార్? ఇవన్నీ చేయడానికి వాళ్ళే ఉన్నారయ్యా, నువ్వెందుకు? నీకేదైనా వచ్చిందుంటే అది చెయ్యి. చెప్పండి సార్, మీకు యాక్షన్ కావాలా, కామెడీ కావాలా? ఇప్పటి వరకు చేసిన కామెడీ చాలు, యాక్షన్ చెయ్యి. యాక్షన్. కొట్టం బట్టి కొండవాల్ గౌండరయ్య, తీర్పు మార్చి సొల్లంగా. అదేంటయ్యా, నేను ఇక్కడుంటే చెయ్యి అటు చూపించి డైలాగ్ చెప్తావేంటి? సార్, నేను కెమెరా చూసి మాట్లాడుతున్నాను సార్, అప్పుడే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటుంది. ఏది రాలేదే సార్, మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. టోటల్ ఆంధ్రప్రదేశ్ ని నా వెనకాల నిలబెడతా. ఇవ్వకపోతే టోటల్ ఆంధ్రప్రదేశ్ ని మీ ముందు నిలబెడతా. ఎందుకు? నాకు ఛాన్స్ ఇవ్వనందుకు న్యాయం అడగడానికి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు సార్, ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా ఛాన్స్ అంటే రాను రాను నవ్వులాట అయిపోయింది. సరే, ఏదైనా చేయి చూద్దాం. రే కొట్టాం బట్టి కొండవాల్ కౌండరయ్యా, తీర్పు మార్చి సొల్లంగా. తప్పుడు తీర్పులు చెప్పి చేసేశారు ద్రోహం మీరు ప్రజలకు. నా పేరు అగ్గి, నన్నెవడైనా తాకాడో అయిపోతాడు బుగ్గి. అర్థమైందా? మనసులాయా పురింజిదా? సమస్యయా? వీన్ని పెట్టి సినిమా తీస్తే మల్టీ లాంగ్వేజెస్ లో డబ్ చేయకుండానే రిలీజ్ చేసేయచ్చు. కొట్టాం బట్టి కొండవాల్ కౌండరయ్యా, నా మాట లెక్క చేయకపోతే నిన్ను కత్తితో పొడిచి, రివాల్వర్ తో కాల్చి, విషం ఇచ్చి ఉరేసి మర్డర్ చేస్తాన్రా నీ కమీన్ కుత్తే. గ్లిజరిన్ పెట్టకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. వీడి మీద సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేటట్టుంది.
7 సెంటీమీటర్ లోపలికి దిగింది. సెంటీమీటర్ రాకుండా ఎలా ఉంటది? ఏంటయ్య నువ్వు చెప్పేది? ఇందాక ఆవేశంలో కత్తి కడ్డాయిలో గుచ్చేసుకున్నాను సార్. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను సార్. నా కత్తి చెల్లు. సార్ కత్తి ఇక్కడ తీయలేం. ఆపరేషన్ అయిన తర్వాత మీ కత్తి మీకు కొరియర్లో పంపించేస్తాను సార్. కావాలంటే అప్పటి వరకు కళ్ళోడు మీ దగ్గరే ఉంచుకోండి సార్. వచ్చేస్తుంది బాబోయ్. షో. భార్యాభర్తల్లా కలిసి ఉండేటివి. ఒకటి పోయిన తర్వాత నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోవే. ఆహా, వీడికి హై పిచ్లో పాఠం కూడా వచ్చినట్టుందే. ఈ ప్రొడ్యూసర్ గారిని పొట్టులో వేసుకుని స్టార్ అయ్యి సినిమా థియేటర్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఈడేంటి ఆపరేషన్ థియేటర్ పంపుతున్నాడు నన్ను. ఏంటి సార్ ముందు వెనక కత్తులు గుచ్చుకున్నారు? వాస్తు ప్రకారం చాలా బాగుంటదంటేని ఎప్పుడు కత్తుల స్టాండ్ చూడలేదు నువ్వు? కత్తుల స్టాండా? ఛీ, ఎవడ పడితే ఆడు చూసి మనం నవ్వుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం. ఛీ, అమ్మా. अरे भाई जरा देख के चलो, आमने भी नहीं सामने, सामने भी नहीं पीछे. సార్ ఏంట్రా ఒక వస్తువు ఉన్న చోటు నుంచి కింద పడిపోతే ఏం చేయాలి సార్? పిచ్చనా కొడక, మళ్ళీ ఏది ఎక్కడుందో అక్కడే పెట్టాలి కదరా. ఓ థ్యాంక్ యూ సార్. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాదిగం. ఏంటి బావా? ఇప్పుడు ప్రకటనలు. ఇది ఆనందవి ఆట స్టార్టింగ్ నవ్వు. ఇది నవ్వు ఆనందవి తల్లి తీరా నవ్వు. నవ్వు తల్లి తీరా నవ్వు. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్ ఓ పాలు బయటకు వస్తా. నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు. ఓహో కదరా? ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో. అయ్యి బాబోయ్, నిన్న నేను పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందా ఇది? రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊస్తే నేను ఎట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ. సైరనా? మరే సుప్రభాతమా? ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదపడలా? దీనికి తోడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్తో నా బామ్మది క్లోరోపాన్ పెట్టావు కదరా. ఆడిప్పుడు లేస్తాడు, అసలు లేస్తాడు లేవడం నా తుండుగుడ్డ. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయా. అసలు ఏ మనిషి నువ్వు నా తుండుగుడ్డ? మరీ అంత దారుణంగా పొగడేకండి సార్, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడి చాలు కానీ పోయి పని చూసుకో. ఓకే, మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా? ఓకే, సాయంత్రం ఇచ్చేస్తాను. అలాగే ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా. అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నిస్ బుక్ లో ఎక్కుతున్న న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది. రే ఎందుకురా మా దగ్గర రీలు? వాడు చెప్పిందంతా మేము విన్నాం. నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు, ఏదో ఒక ఇష్టం వచ్చి తిట్టేస్తున్నాడు. వదిలేరా, ఇది నీకు కొత్త ఏం కాదు కదా. ఏరా అయితే రేపు నిన్ను తిట్లు తింది. అయ్యో ఆ ఛాన్స్ నాకు ఎక్కడ ఇస్తావురా? చాలా రాపండి. कैसा है ये बंधन अनजाना, तूने नहीं जाना मैंने नहीं जाना. పరిస్థితి చూడరా, డూప్లికేట్ పళ్ళోడికేమో టూత్ పేస్ట్, మన ఒరిజినల్ పళ్ళకేమో పళ్ళ పొడి. కంప్యూటర్ కాలం. రే రాజా, ఏంటో చూడు. విర్జిన్ వాయిస్ కాంటెస్ట్ అంటే అంటే నాలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం జరిగే పాటల పోటీ. అవునా?
మరి నువ్వు ట్రై చేయట్లేదా? అవన్నీ డబ్బులున్న వాళ్ళకేరా, మనకు కాదు. డిపాజిట్ మినిమం 10,000 కట్టాలి. 10,000 కావాలా? మ్మ్. అవునరా, నువ్వు మీ మ్యూజిక్ డైరెక్టర్ని అడగొచ్చు కదా. నువ్వు పోటీలో గెలిస్తే ఆయనకి సంతోషమే కదా. అన్ని వేలు ఎలా అడగలరా? ఎందుకు అడగలేవురా? ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నావు కదా, ఏ రోజైనా ఆయన నీకు జీతం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఓ మంచి పని కోసమే కదరా అడుగుతున్నావు, తప్పకుండా ఇస్తాడు, వెళ్ళి అడుగు. రే నీకు మొహమాటం అయితే చెప్పరా, మేమంతా కలిసి వచ్చి అడుగుతాం. కావాలంటే నేను కూడా వస్తానయ్యా. ఏంటన్నా ముగ్గురం కట్టగట్టుకుని ట్యాంక్ బండ్లో దూకు చేద్దామా, లేక ఎవరి కాడు ఇండివిజువల్ గా దూకు చేద్దామా అని ఆలోచిస్తున్నారా? సంతోషించంగానే ఇటు తిరగండి, తిరగండి. ఏంట్రా అసలు మీకు ఇంటెద్దు కట్టాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? ఎందుకురా నా జీవితంతో ఇట్లా ఆడుకుంటారు? హలో పెద్ద యాక్టరు, ఆ యాక్టింగ్ ఆపు. నాకు ఈ నెల డబ్బు చాలా అవసరం. హౌస్ ట్యాక్స్ కట్టాలి. వెంటనే డబ్బు కట్టేటువంటి ఏర్పాటు చేయండి. తర్వాత ఏమనుకున్నా ఏం లాభం లేదు. నువ్వేంట్రా కారుకి స్టెఫ్నీ టైర్ లాగా ఇక్కడే ఫిక్స్ అయిపోయావు? లేదు సార్, ఓ 2-3 రోజుల్లో ఊరు వెళ్ళిపోతానండి. తప్పకుండా వెళ్ళిపోవాలి. వీళ్ళతోనే ఏగలేక చచ్చిపోతున్నా. ఆగిపోయింది. చెప్పింది అర్థమైంది కదా? మళ్ళీ ఆగిపోయి చచ్చింది. అసలు ఈ ఫోన్ కనిపెట్టిన నరికేయాలరా. ఏదో మిస్డ్ కాల్స్ స్విచ్ ఆఫ్ చేస్తే సరి. యావండి ఇంటి ఓనర్ గారు, పాప మంచి పిల్లగాళ్ళని ఎందుకంటే అట్ట తిడతారో? 1 సంవత్సరంగా 2 కట్టలేదో, నెక్స్ట్ కలిపి కడతారులే. ఏంది నా తుండు కొట్ట? యావండి ఇంటి ఓనర్ గారు. ఏందండి నువ్వేం 3 నెలలు ఎదగట్లేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనక్క సపోర్ట్ చేసినాను. ఇప్పుడేగా మాట్లాడింది నా తుండు కొట్ట. మరి మాట్లాడే లుంగి కొట్టేవడం ఉన్నాడుగా సంటి బిడ్డ. ఇన్నాళ్ళు మా ఇంటి ఆవిడే కొట్టింది, ఇప్పుడు ఇంటి ఓనర్ కూడా కొట్టాడు నా తుండు కొట్ట. ఏంటన్నా ఈ టాలెంట్ అంతా నీదా? సాయంకాలం వస్తాను. అద్దె గనక కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు, నా మిమిక్రీ చూపిస్తా. నువ్వు కూడా గుర్తుంచుకు వెళ్ళిపో. సరే సార్. సారీరా, నీ గురించి ఆయనకు తెలియదు. రే, నా గురించి వదిలేరా. నువ్వు ముందెళ్ళి మీ మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి ఆ పాటల పోటీలో పాల్గొనడానికి చూడు. వెళ్ళి. రే నువ్వేం టెన్షన్ పడకరా, ఇంటి రెంట సంగతి మేము చూసుకుంటాం. నువ్వు ముందు బయలుదేరెళ్ళు. వెళ్ళరా. రే నువ్వేంటి అలా నుంచున్నావు? నీ కాలేజ్ టైం అవుతుందిరా. ఆకు మడవకయ్యా. ఎందుకు? మడిస్తే చిరిగిపోతుందయ్యా. అలాగే ఉంచితే కడిగి మళ్ళీ ఇంకొకరికి వేస్తాం. ఏంటి ఈ అక్కడికి ఇంకొకటికి వేస్తావా? పాపం వాడు ఎలా తింటాడు? ఇప్పుడు నువ్వు తినలా? ఆకు తీరా. ఏయ్ ఏంటయ్యా ఇది? ఏమైందయ్యా? చికెన్ లో ఈగ చచ్చింది చూడు. ఏం మనిషివయ్యా నువ్వు? అంత పెద్ద కోడి చచ్చిపడి ఉంటే నీ కంటికి కనిపించలేదు, చిన్న ఈగ నీ కంటికి కనిపించిందా? తినవా? తిన. బాధపడకు, ఈగకు బిల్లు లేదు. హలో, ఫైనాన్షియర్ 10 లక్షలు చెక్ ఇచ్చాడయ్యా. ఇంకెవడన్నా 10 లక్షలు ఇచ్చాడంటే రేపే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాను. పంపించండి, ఎవరిని పంపించినా పర్వాలేదు. వాడిని ఈజీగా హీరోని చేసేస్తాను. కానీ ఆ 10 లక్షల విషయం మాత్రం మర్చిపోకండి సుమా. కొంచెం నెమ్మదిగా తలుపు తీసుకొని రావచ్చు కదా. మీకు అర్జెంట్గా హీరో కావాలని విన్నాను. ఈ కోటు రెంటకు తెచ్చినసరికి లేట్ అయిపోయింది. నేను నడిచి వచ్చేలోపు వేరేవాడు ఎవడన్నా హీరో అయిపోతాడని పరిగెట్టుకుంటూ వచ్చా. అందుకే తలుపులు తెరిచా. ఓ ఓకే ఓకే ఓకే. నీ పేరేంటి నాన్న? నిన్నటి దాకా మిమిక్రీ భాష, ఈ రోజు నుంచి పంచ్ భాష. పంచ్ భాషనా? అవును సార్. నిన్నటి దాకా మిమిక్రీ చేస్తూ ఛాన్సులు అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదు. ఈ రోజు నుంచి పంచ్ డైలాగులు వేస్తూ ఛాన్సులు అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అందుకే పంచ్ భాషకు అవతారం ఎత్తాను. ఓహో అలాగా.
ఏదమ్మా పంచి చెప్పు చూస్తాను. నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తాను. ఆ? ఈ రోజు చెప్పిందే ఎప్పటికీ చెప్తుంటాను. ఆ రోజు నాకేం చెప్పావు? ఎవడ తెలుసా? ఇప్పుడు ఇంకో పంచ్. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది, ఏది జరుగుతోందో అది మంచిగానే జరుగుతోంది, ఏది జరగబోతోందో అది మంచిగానే జరగబోతోంది. ఇదెవరు చెప్పారు? శ్రీకృష్ణుడు గీతా బుక్ లో చెప్పాడు. ఓహో. సూపర్ పంచ్ చెప్పనా? చేతులు వెనక మడవలా, కాళ్ళు ముందుకు మడవలా. ఆ. ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కులో చెప్పాడు. డైలాగ్ ఓకే, యాక్షన్. యాక్టింగ్ అరే అరే ఏంట్రా అది? ఏంట్రా? హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్. 6 days 7 nights. I know what you did last summer. The spy who loved me. City of God, armor of God. Mega nice girl. 10 commandments. My name is nobody. Who am I? Me, myself and irony. American beauty. Life is beautiful. Rana Lola run. 101 Dalmatians. Enter the dragon. Return of the dragon. Crouching tiger, hidden dragon. Jurassic Park. Godzilla. Dracula. Mummy, 1, 2, 3. Titanic on the water world. Never say never again. I says to Lion King, I am the King Kong. యాక్టింగ్ ఎలా ఉంది సార్? షూటింగ్ వెళ్ళిపోదామే? వెళ్ళాల్సింది మొత్తం వెళ్ళిపోయింది కానీ షూటింగ్ మాత్రం వెళ్ళలేవురా. ఎందుకు ఎందుకు ఎందుకు? ఒరే, నీ యాక్టింగ్కి నా 1, 2, 3 పోయినా పర్వాలేదు కానీ నువ్వు తల మీద నీళ్లు పోసుకొని అడ్డగాడిదిలా అటు ఇటు ఎగురుతుంటే సున్నాలన్నీ పోయి ఒక్కటి మాత్రమే మిగిలిందిరా. ఈ ఒక్కటేనా సార్? రే నిన్ను